నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్స్. చూద్దాం. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పురి శ్రీనివాసులు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, డీఎస్పీ యు నాగరాజు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. ప్లక్కార్డులతో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, అతివేగం మరియు డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం ప్రాణాపాయమని అధికారులు హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్లతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలందరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బారావు, ఎస్ఐలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వేగాన్ని తగ్గించుకోండి, జాగ్రత్తగా రోడ్డు ట్రాఫిక్ రూల్స్ అంతా పాటించి యాక్సిడెంట్స్ తగ్గించి మాకు అందరూ సహకరిస్తే మీ కుటుంబాలు బాగుంటాయి, మేము కూడా సంతోషిస్తాం. కాబట్టి ఈరోజు మార్కాపురం సుమారు అందరినీ రెవెన్యూ డిపార్ట్మెంట్, పొలిటికల్ ఇది కూడా తీసుకున్నాం, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కలిసి, సో మీ అందరి సహకారంతో ఈరోజు రోడ్డు అవగాహన ర్యాలీ, అంటే రోడ్డు భద్రత గురించి ర్యాలీ అనేది ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏం లేదండి, యాక్చువల్గా పోయిన సంవత్సరం అయితే కొంత మనకి యాక్సిడెంట్ తగ్గినాయి మనకి సబ్ డివిజన్లో కానీ జిల్లాలో కూడా, కానీ ఇంకా కూడా ఎన్నో కుటుంబాలు ఈ రోడ్డు ప్రమాదాలకు గురయ్యి, సో వాళ్ళ బాధలు మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఎక్కువగా కూడా రోడ్డు మీదకి వచ్చేది ఎవరు ఉంటారండి, ఆ ఇంటి యజమాని ఉంటాడు. ఆ ఇంటి యజమాని మాత్రమే ఆ కుటుంబం పని మీద బయటకు వస్తాడు. ఆ శిరస్నానం లేకుండా, అంటే హెల్మెట్ లేకుండా కానీ, సో ఏదన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ, సో తెలియకుండా ఆ రూల్స్ పాటించుకోకుండా ప్రమాదానికి గురైనప్పుడు తర్వాత ఆ కుటుంబం పడే బాధలు అనేవి ప్రత్యక్షంగా చూస్తున్నాం. మాకే కంటికి నీళ్ళు వస్తుంది. సో నీ కుటుంబం వెనకుండేటప్పుడు నువ్వు రోడ్డు మీద ఎక్స్పోజ్ చేసేటప్పుడు రోడ్డుకు సంబంధించిన నియమావళిని ఖచ్చితంగా ఫాలో కమ్మని చెప్పి ఇంతకుముందు ఎన్నో అవగాహన కార్యక్రమాలు పెట్టాము. కొంత మార్పు వచ్చింది, కానీ ఇంకా పూర్తిగా మార్పు రాలా. కొత్తగా ఇది మార్కాపూర్ జిల్లా అయింది, ప్రస్తుతం ఇది జిల్లా హెడ్ క్వార్టర్ అయింది. సో అప్పటికి కూడా మేము కొంత ఈ రోడ్డు ట్రాఫిక్ని నియమాన్ని క్రమబద్ధీకరించడానికి మేము కొంత ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని అందరి సహకారంతో, మున్సిపల్ అథారిటీ సహకారంతో కూడా కొన్ని. అంబేద్కర్ కోనసీమ జిల్లా సక్కినేటిపల్లి మండలంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. మహోత్సవాల ఆఖరి రోజున స్వామి అమ్మవార్లు కోనేరులో హంసవాహనంపై విహారించారు. మినిమిట్ల గొలిపే విద్యుత్ దీపాలు, పచ్చిపూలు అలంకరణంతో హంసవాహనాన్ని సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. గోవింద నామస్మరణల మధ్య ఆకాశాన్ని మిన్నమంటే భారీ సంచా కాల్పోలతో స్వామివారి తెప్పోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ విశేష కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తల్లి వచ్చారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో 22 వార్డుల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఉప్పల్ వెంకటరమణ పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కాసాని పద్మ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు.
అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నాయని అధికారులను బహిరంగంగా హెచ్చరిస్తూ భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన ప్రతి అధికారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 22 వార్డుల కౌన్సిల్ అభ్యర్థులకు రేపు బీఫామ్లు అందజేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ గెలుపనంతరం డ్రైనేజీ, రోడ్లు, వీధి లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు కోతుల సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక మోడల్ అది ఆలోచనతో ఆనాడు కేసీఆర్ గారు మరి ఏపీ బోర్డరు, తెలంగాణలో ఏపీ బోర్డర్ ఇది మంది, ఇక్కడికి 650 కిలోమీటర్లు మనకి హైదరాబాద్. కాబట్టి దీని మోడల్గా మనం ఏర్పాటు చేయాలి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని ప్రపోజల్ ఏర్పాటు చేయడంలో చేయాలని కేసీఆర్ గారు కూడా నాకు అడిగిందల్లా తడువుగా ఈ అసరాపేటకి నియోజకవర్గానికి ఇచ్చారు. అసరాపేటకి మోడల్గా తయారు చేయాలి, బోర్డర్లో ఉంది అని చెప్పి మనకి మున్సిపాలిటీ తేవడం. అదే రకంగా ఇక్కడ సెంట్రల్ లైటింగ్ కూడా కేసీఆర్ గారు ఎమ్మటే అడగంగానే 24 కోట్లు ఇవ్వటం. అదే రకంగా వస్తున్నటువంటి కాట్రం స్వామి గారికి, అదేవిధంగా నార్లపాటి శ్రీను గారికి, మిగతా నాయకులకు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ప్రెస్ అంటేనే సామాన్య ప్రజానికం కంటే ఒక అడుగు ముందుకు. మీతో కొన్ని విషయాలు పంచుకోవడం అంటే దాని అర్థం మీకు చెప్పడం కాదు, మీ ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం మేము చేయాలి. అన్న చెప్పినట్టు అశ్వారావుపేట మున్సిపాలిటీని ఏర్పాటు చేసిందే కేసీఆర్ గారు. డివైడర్స్ని ఇచ్చిండ్రు, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ ఇచ్చినారు, డయాలసిస్ సెంటర్ ఇచ్చినారు. అనారోగ్యంతో ఖమ్మం నగరంలోని ప్రశాంతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దక్ష టీవీ జర్నలిస్ట్ వంగూరు ఈశ్వరిని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు టీజీఎఫ్ ప్రతినిధి బృందం సోమవారం పరామర్శించింది. ఈ సందర్భంగా నాయకులు ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని అందుతున్న వైద్య సేవలపై వైద్యులతో చర్చించారు. ఈశ్వరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి యూనియన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఖమ్మం నగర్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు యలమందల జగదీష్ తన స్వంత నిధుల నుంచి 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో టీయూడబ్ల్యూఎఫ్, టీజేఎఫ్ జిల్లా కార్యదర్శి చిర్రా రవి, జాతీయ కౌన్సిల్ సభ్యులు వెన్నబోయిన సాంబశివరావు, ఆసుపత్రి వైద్యులు, ప్రెస్ క్లబ్ నాయకులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. పోమని వెళ్ళం, నువ్వు వెళ్ళం. స్పందించేసి ప్రగతికి వచ్చాం. జనరేషన్ పట్టుకొచ్చారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని స్టేజీ పినపాక లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఖమ్మం వైపు నుంచి తలాడ వైపు వెళ్తున్న గ్రానైట్ లారీ, తలాడ్ నుంచి ఖమ్మం వైపు వస్తున్న కంటైనర్ లారీ అతివేగంగా ఢీకొనడంతో లారీల క్యాబిన్లో ఉన్న డ్రైవర్లు, క్లీనర్లకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ పి రామారావు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా బ్రిడ్జిపై లారీలు నిలిచిపోవడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ప్రొక్లైన్ల సహాయంతో లారీలను తొలగించి ట్రాఫిక్ ను సజావంగా పునరుద్ధరించారు. లారీ వస్తుంది.
అంటే ఇటు సగం పంపించాలి, ఇటు సగం పాపాలి निकालने का कुछ रहता अभी सीधा करने को कुछ అందరికీ శుద్ధమైన మంచినీరు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు సినీ తారలు సందడి చేశారు. ఇందుకోసం నిర్వహించిన ఫండ్ రైజింగ్ ప్రోగ్రాంలో సినీ నటీనటులు రెజినా కసాండ్రా, నందితా దాస్, పింకీ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కలుషిత తాగునీటి వల్ల కలిగే అనారోగ్య సమస్యలను నిర్మూలించడమే లక్ష్యంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ప్రధాన కర్తవ్యమని సంస్థ ఫౌండర్ రవిరెడ్డి అన్నారు. ఫండ్ రైజర్ 2026 కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. దాతృత్వ, వ్యాపార రంగం, పౌర సమాజంతో పాటు ప్రభుత్వ రంగాలకు చెందిన ప్రముఖ నాయకులు ఫండ్ రైజర్లో భాగస్వాములయ్యారు. ఈ ఫండ్ రైజ్ టు విన్ ఫౌండేషన్ టైటిల్ స్పాన్సర్లుగా వ్యవహరించింది. దేశవ్యాప్తంగా పాఠశాలలో 50కు పైగా కమ్యూనిటీ ప్యూర్ వాటర్ శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడమే లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. Member of Community Pure Water, and we are here today for our annual fundraiser, and we are a company that we do pure drinking water in villages. We are a 14-year-old foundation, and we've been successfully installed RO plants in more than 600 schools and villages. We are here today to spread the word of the good work that our foundation does, and we have a lot of good people who really believe in our cause. And yes, we have done this. Giving them clean water, tappakunda Bhagwantudu and people will bless him a lot. And I like to wish, and each one of us should help and be part of this beautiful program. Hi, I'm Adinath Kothare, and it's an honor to be here at the Community Development Foundation. It's a very important and a very noble cause of community pure water that రెడ్డి సార్ చేస్తారు. అంటే మన ఇండియన్ విలేజెస్, రూరల్ ఏరియాస్లో వాటర్ సప్లై చేస్తున్నారు. మన అందరికీ తెలిసిందే, ఇండియాలో వాటర్ అనేది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్, ఎందుకంటే అందరికీ అది దొరకదు. సో ఎస్పెషలీ రూరల్ ఇండియాలో రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, వాటర్ లేకపోవడం అనేది మనం చూసేసరికి వచ్చాను. ఐఎమ్ వెరీ క్లోజ్ టు రవిరెడ్డి గారు అండ్ హిజ్ వైఫ్, అండ్ వాళ్ళు చేసిన ఈ ఇనిషియేటివ్ చాలా మంచి ఇనిషియేటివ్. ఎందుకంటే వాటర్, మంచినీళ్ళు మాకు ఎంత ఇంపార్టెంట్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V5 న్యూస్.